రావు గారు ఉన్నారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్, మనతో పాటు మాట్లాడడానికి. సో 24 రోజులుగా జరుగుతున్నటువంటి ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధానికైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఐఎమ్ ప్లీజ్డ్ టు రిపోర్ట్ దట్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ద కంట్రీ ఆఫ్ ఇరాన్ హ్యావ్ హ్యాడ్ ఓవర్ ది లాస్ట్ 2 days వెరీ గుడ్ అండ్ ప్రొడక్టివ్ కాన్వర్సేషన్ రిగార్డింగ్. సో ఇది వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇది వ్యూహాత్మకమా లేకపోతే వెనక్కి తగ్గినట్టుగా భావించాలా? కే రావు గారు ఎలా చూడాలండి దీన్ని, నిర్ణయాన్ని, ఈ ప్రకటనని? ఫస్ట్ ఇంప్రెషన్ అయితేనమ్మా నేను అనుకోవటం ఏంటంటే ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా పెరిగి ఉంటుంది. ఇంతవరకు అమెరికాలో ఇంటర్నల్ ప్రెషర్ ఫస్ట్ ఆల్రెడీ అమెరికన్ కాంగ్రెస్ క్లియర్ చేయలేదు. $200 బిలియన్ ఇంకా నాకు యుద్ధానికి కావాలని ట్రంప్ అడిగినప్పుడు వాళ్ళు క్లియర్ చేయలేదు. అదొకటి. ఇంటర్నల్ ప్రెషర్స్ కూడాను చాలా పెరుగుతున్నాయి. ఎందుకంటే పర్పస్ ఏంటా అని అడుగుతున్నారు ప్రతి వాళ్ళు. మనం ఎందుకు ఫైట్ చేస్తున్నాం, దీనికి కారణం ఏంటి? రైట్. ఇంతకు ముందు ఆయన చెప్పడం ఏమన్నాడు, ఓవరాల్ వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ తగ్గించాలి, వాళ్ళ న్యూక్లియర్ బాంబ్ చేసే ఒక కేపబిలిటీస్ తీసేయాలి, రెజీమ్ చేంజ్ అని. తర్వాత రెజీమ్ చేంజ్ తనే మార్చుకున్నాడు. ఏమన్నాడు, రెజీమ్ చేంజ్ ఇప్పుడు కాదు చాలా టైం పడుతుంది అన్నట్టుగా. సో అది ఇమీడియట్ అబ్జెక్టివ్ వదిలేసి మిగిలిన ఇష్యూస్ రెండు ఫాలో చేశాడు. సో ఫస్ట్లీ యాక్చువల్ ప్రకారం చూసుకుంటే ది మెయిన్ ఇష్యూ వాళ్ళు వార్ స్టార్ట్ చేసిన కారణం అయితే తీరింది. కానీ హార్మోజ్ స్టేట్ ఆఫ్ హార్మోజ్ మాత్రం రీసెంట్ గా కొత్త కండిషన్ పెట్టాడు. కొత్త కండిషన్ పెట్టినప్పుడు ఇంటర్నేషనల్ ప్రెషర్స్ కూడా విపరీతంగా పెరిగి ఉంటాయి నేను అనుకోవటం. అందరూ ప్రెషర్ పెడితే మూలాన ఇంటర్నల్ ప్రెషర్ కూడా పెరిగి నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి స్టాప్ చేస్తున్నట్టుగా ఆలోచిస్తున్నాడని అనుకుంటాం. అంటే ఒక పక్కనేమో వార్నింగ్ ధోరణి, మీరు 48 గంటల్లో తెరవకపోతే వైమానిక దాడులు చేస్తామని ఒక బెదిరింపు వార్నింగ్ ధోరణి ఉంటుంది. ఇంకొక పక్కనేమో సాఫ్ట్ టర్న్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎలా చూడాలి రెండు రకాల ధోరణి? యాక్చువల్లీ ఒక విధంగా మీరు అన్న దాంట్లో కొంత ట్రూత్ ఉందమ్మా. ఎందుకంటే ట్రంప్ ఈజ్ మెవరిక్. ఆయన ఎప్పుడు నమ్మాలో ఎప్పుడు నమ్మకూడదో మనం ఆ స్టేజ్ చేస్తున్నాం. రైట్. ఇరాన్ కూడా వెంటనే డైరెక్ట్ గా ఏదో ట్రంప్ గారు చెప్పారు యుద్ధం ఆగిపోతుందని అనుకోరు. నేను అనుకోవడం అలా అనుకుని ఈజీ ఎవరు వాళ్ళ అలర్ట్ మీద వాళ్ళు ఉంటారు. యుద్ధం ఆగింది అనొచ్చు, మళ్ళీ ఇమీడియట్ గా ఎప్పుడైతే వీళ్ళు ఫైరింగ్ ఆపారని ఒకవేళ ఫస్ట్ వీళ్ళు ఆపుతారా లేదా అన్నది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఏదో కంట్రీ రీచ్ అవ్వాలి. ఇరాన్ ఏమంది, పూర్తిగా యుద్ధం ఆపేసారు, సీజ్ ఫైర్ కాదు. అంటే తాత్కాలికంగా ఆపటం మాత్రం మేము ఒప్పుకోము, పర్మనెంట్ సీజ్ ఫైర్ కావాలి మాకు ఫ్రీడమ్ ఆఫ్ యూజింగ్ అవర్ న్యూక్లియర్ దిస్టింగ్ ఫర్ సివిల్ పర్పసెస్. అది కండిషన్ కింద వాళ్ళు పెట్టారు. రైట్. కనుక ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన అష్యూరెన్సెస్ మధ్యవర్తి దేశాలు ఏమన్నా ఉన్నాయి, మన ఇండియా అవ్వచ్చు. తెర వెనక ఏదైనా జరుగుండొచ్చా? తెర వెనక ఖచ్చితంగా జరుగుంటుందమ్మా. కొన్ని దేశాలు ప్రెషర్ తెచ్చుంటే ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ అయితే నో ఆన్ ది సపోర్ట్ కి. ఇండియా ఏమో ఇరాన్ తో మాట్లాడింది. నేను అనుకోవటం ఇండియా కూడాను ఇజ్రాయెల్ తో మాట్లాడుంటుంది. బేసికలీ ట్రంప్ అన్నా సరే ప్రస్తుతం మనం వేచి చూడాల్సింది ఏంటంటే ఈ నెతన్యాహు ఏమంటాడా. ఎందుకంటే అసలు బేసికలీ గూడుపుటానికి కారణం ఉన్నవాడు బేసికలీ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ స్టార్ట్ చేయించాడు. రైట్. ఆయన కమెంట్ రావాలి, అప్పటి వరకు ఒకటి వేచి చూడాలి. రెండోది ఇది తాత్కాలికం వాయిదా పర్మనెంట్ వాయిదా అని వేచి చూడాలి. మూడోది ఇరాన్ దాని గురించి ఏమైనా స్పందిస్తుంది, అది కూడా మనం చూడాలి. అప్పటి వరకు మనం ఏ విధమైన కంక్లూజన్ రావడం కష్టమే. అంటే ఏదైనా రహస్య ఒప్పందాలు జరుగుండొచ్చా? రహస్య ఒప్పందాలు ఖచ్చితంగా జరుగుండొచ్చమ్మా. అందుకే ట్రంప్ మీద ఒత్తిడి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అతను డిక్లేర్ చేయడం జరిగింది. ఆల్రెడీ నిన్న కూడా ఏమన్నాడు, నేను గెలిచిపోయాము యాక్చువల్లీ ఇరాన్ మీద పబ్లిక్ లో అన్నాడు. యుఎస్ లో స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఎవరు అడిగినప్పుడు. మనం గెలిచిపోయాము, ఎయిర్ ఫోర్స్ నాశనం చేసాం, నేవీని నాశనం చేసాం, రెండు కరెక్టే. కానీ మూడో ఏంటంటే కంప్లీట్ దేశాన్ని కూడా నాశనం చేశాం అన్నట్టు కూడా మాట్లాడాడు. రైట్. కనుక ముందు నుంచి నేను అనుకోవటం కొంతవరకు వెనకంజి వెయ్యాలని ట్రంప్ లో ఉన్నట్టుంది. ఏమిటి, తన అనుకున్న అబ్జెక్టివ్స్ తీరిని అని ట్రంప్ అనుకున్నట్టు అనిపించింది. కానీ నాకు ఇజ్రాయెల్ ఇంకా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే ఇజ్రాయెల్ ఇంకా ఒప్పుకుందా లేదా, ఇజ్రాయెల్ అమెరికా మాట వింటదా లేదా, ఇజ్రాయెల్ పేరుతో ఏకీభవిస్తుందా లేదా, ఇవన్నీ మనం వేచి చూడాలి. కాకపోతే రహస్య ఒప్పందం అమెరికా మీద ప్రెషర్ వచ్చి ఉంటుంది. డైరెక్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ అవ్వచ్చు, ఇంటర్నల్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ అవ్వచ్చు. కానీ ప్రెషర్ మాత్రం పడింది.
కానీ మనం దీంతో సంబరాలు జరుపుకోవడానికి ఇమీడియట్ గా లేదు. కానీ ఇరాన్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు కదా, ఎందుకంటే సంపూర్ణ కాల్పుల విరమణ జరిగేంత వరకు కూడా మేము ఆపమని వాళ్ళ అధికారులు చెప్పారు. కరెక్ట్. ఇప్పుడు అందుకే మనం ఇంకా కొంచెం వేచి చూడాల్సింది ఏంటంటే ఈ ఎవరైతే ఈ మీడియేట్ చేస్తున్నారో బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ఇరాన్ తో చెప్తారు ఆల్రెడీ యుఎస్ వెనక్కి తగ్గింది కదా అని. ఖచ్చితంగా ఇరాన్ ప్రశ్నిస్తుంది. ఏమని ప్రశ్నిస్తుంది? యుఎస్ తో కాదు మాకు సంబంధం, ఇజ్రాయెల్ ఉంది కదా. మా మెయిన్ ప్రాబ్లం అయితే ఇజ్రాయెల్ తో వచ్చింది, యుఎస్ ఏదో మధ్యలో వచ్చింది. పర్మనెంట్ తరతరాలుగా డికేట్స్ ఉన్న ప్రాబ్లం ఇజ్రాయెల్. కనుక ఇజ్రాయెల్ ఇంతవరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. కనుక మేము మిగిలినది ఇజ్రాయెల్ మీద ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం, రైట్ అన్న దీంట్లో నేను అనుకోవటం ఖచ్చితంగా ఇరాన్ ఊరుకోదు. వెంటనే కొంత బ్యాక్గ్రౌండ్ లో మీరు అన్నట్టుగా రహస్యంగా ఖచ్చితంగా ఏదో ఒక ఇది జరగాలి. అంటే ఏదైనా షరతులు పెట్టుండొచ్చా? షరతులు పెట్టుంటాం ఏంటంటే ట్రంప్ ఖచ్చితంగా షరతు పెట్టుంటాడు అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయాలని అంటున్నాడు కదా. యాక్చువల్ గా మనం చూస్తే ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ ఉంచింది, అందరికీ ఓపెన్. తనతో ఎవరైతే ఫ్రెండ్లీ ఉన్నారో వాళ్ళకి ఓపెన్ చేస్తానన్నాడు. చైనాకు ఓపెన్ చేశాడు, మనకు ఓపెన్ చేశాడు. కాకపోతే ఈ దేశాలు ఉన్నాయి ఏంటంటే యుఎస్ బేసెస్ తగ్గించాలి. దాని మూలాన నేను అనుకోవటం ఏంటంటే ఈ ఖతారు, సౌదీ అరేబియా వీళ్ళు నౌకల్ని తన ఫ్రెండ్స్ కాని దేశాలు, రైట్, ఏవైతే యుఎస్ సపోర్ట్ ఇస్తున్నాయో ఆ దేశాలు ఆయిల్ ట్యాంకర్స్ ఏమన్నా ఉంటే అవి కూడా ఇంకా ఆపుతాడు. స్ట్రైట్ అవే నేను అనుకోవటం అతను ఒప్పుకోడు ఇరాన్. ఇజ్రాయెల్ నుంచి ఖచ్చితంగా ఏదో ఒక మెసేజ్ రావాలి నేను అనుకోవటం. ఇరాన్ రాజకీయంగా డిప్లొమసీ మనం అర్థం చేసుకుంటే యుఎస్ స్టేట్మెంట్ నాకు అంత దానికన్నా అది ముఖ్యమైంది. యాక్చువల్ గా నేను ఇరాన్ నివాసం అయితే ఇజ్రాయెల్ నుంచి నాకు గ్యారంటీ రావాలి. ఆల్ రైట్, ప్రస్తుతం మన యుద్ధం సరిమామతం చేస్తున్నాం. దాని తర్వాత మనం న్యూక్లియర్ డీల్ గురించి ఇంతకుముందు ఆగిపోయిన డీల్ ఉంది కదా, జెనీవాలో మాట్లాడితే మధ్యలో ఆగిపోయిన డీల్, ఆ డీల్ ని తిరిగి కొనసాగించాలి అన్న ఒక అష్యూరెన్స్ ఇస్తే తప్ప నేను అనుకోవటం దీనికి వెంటనే మనం ముగింపు అనుకో. కానీ ఈ మూవ్మెంట్ తోనే ఇప్పుడు జరిగిన చర్యతోనే ఇంకా ఫార్వర్డ్ మన కంప్లీట్ యుద్ధం ఆగే దీనికి దిశగా ఇజ్రాయెల్ కొంచెం సహకరిస్తే ఖచ్చితంగా మనం మూవ్ ఫార్వర్డ్ అవుతాం. యుద్ధానికి ఒక ముగింపు వస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ తగ్గలేక ఉంది కదండి. అప్పుడే 48 గంటల్లో తెరవకపోతేనేమో దాడులు అంటారు, ఇప్పుడేమో ఒక 5 రోజులు చర్చలు అంటారు. అంటే అటు ముందుకెళ్ళలేక వెనక్కెళ్ళలేక ఒకలాంటి పరిస్థితికి ఆయనే ఉచ్చులో చిక్కున్నట్టుగా ఉంది కదా. కానీ నేను అదే అంటున్నా కదా, ముందేమో 45 గంటలు ఇచ్చాడు. కానీ 45 గంటలు ఒకవేళ ఇది ఆలోచిద్దాం మనం, 48 గంటల్లో ఒకవేళ ఇతను ఒప్పుకుని ఉండకపోతే ఏం చేసేవాడు? ఏమన్నాడు? నేనేమో పవర్ స్టేషన్స్ మీద కొడతానన్నాడు. కానీ మీరు రీసెంట్ గా యుఎస్ లో ఇంటర్నల్లీ మీరు టీవీ షోస్ చూస్తే క్వశ్చన్ చేస్తున్నారు. కొంతమంది యుద్ధాల్లో పనిచేసిన 3 స్టార్ జనరల్స్ అలాంటి వాళ్ళు అమెరికన్ జనరల్స్ క్వశ్చన్ చేస్తున్నారు టీవీ డిబేట్స్ లో. పవర్ స్టేషన్స్ కొడతాం ఏంటి, వాటర్ మీద కొడతాం ఏంటి, ఇది వార్ కాదు, ఇదేమో ఎన్నికమను, యాక్చువల్లీ ఇది వార్ క్రైము. ఇది స్ట్రిక్ట్ గా చూసుకుంటే జెనీవా కన్వెన్షన్స్, ఇంటర్నేషనల్ హ్యూమనిటేరియన్ లా ఇదన్నీ చూసుకుంటే ఈ వార్ క్రైమ్స్. కానీ ఇది చేస్తాం మాత్రం చాలా మంది హర్షించట్లేదు. సో నేను అనుకోండి ఇంటర్నల్ ప్రెషర్ కూడా ఖచ్చితంగా పెరిగి ఉంటుంది, రైట్. అందుకనే ఇప్పుడు ఏంటంటే ట్రంప్ ప్రస్తుతానికి ఏంటంటే మేబీ వాంట్స్ గెయిన్ టైం, ఇంకే నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తానికి కూడాను టైం తెచ్చుకోవడానికి ఒకటి. మూడోది మీరు అన్నట్టుగా రహస్యంగా ఈ గల్ఫ్ కంట్రీస్ కూడా ఒక విధంగా ఏంటంటే యుఎస్ మీద కొంత నమ్మకం తగ్గి ఉండొచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు అనుకుంది ఏంటి, యుఎస్ ఉంది, మమ్మల్ని మా ఇష్టం వచ్చిన మమ్మల్ని ఎవరిచ్చి ఒక బాంబు కూడా మా మీద పడదు. తర్వాత ఏమో ఇజ్రాయెల్ పెద్ద ఐరన్ డోమ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పారు. కానీ వాళ్ళు చూస్తున్నారు ఎన్ని ఐరన్ డోమ్లు ఉన్నా దాన్ని భేదించగలిగే డిఫరెంట్ టైప్ మిసైల్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. లైక్ హైపర్సోనిక్ మిసైల్స్ అవుతాయి. ఐరన్ డోమ్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఐరన్ డోమ్ వీళ్ళ దగ్గర లేవు. వీళ్ళ దగ్గర ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ ఉన్నాయి, బ్యాటరీస్ ఉన్నాయి, రెజిమెంట్స్ ఉన్నాయి ఈ గల్ఫ్ కంట్రీస్ లో. అన్ని ఉన్నా సరే ఏదో ఒక విధంగా నష్టం ఏర్పడింది. ఒకవేళ పొరపాటు వాళ్ళ భయం ఏంటంటే వాళ్ళు అప్పుడు ఇరాన్ ఒక ఎకానమీ లాగా మిగిలిన దేశం ఎకానమీ కూడా బేసికలీ అంత ఆయిల్ మీద, ఒక ఆయిల్ మీద ఏదన్నా పెద్ద బాంబ్ పడితే ఒకటి నాశనం అయితే అది తిరిగి రికవర్ చేయడానికి కొన్ని నెలలు పడుతుంది. కంప్లీట్ ఎకానమీ దెబ్బతింటుంది. కనుక అందుకని వాళ్ళు ఖచ్చితంగా అమెరికా మీద ప్రెషర్ తీసుకొచ్చి ఉంటారు.
దీనికి ఏదో ఒక అంతం చేయాలి. మీరు నేను అనుకోవటం అంటే ఎనీ సెన్సిబుల్ చేత ఏమంటాడు గల్ఫ్ కంట్రీ లేకపోతే సౌదీ అరేబియా రియాద్ నుంచి ఏమంటారు, నువ్వు ఇరాన్ నువ్వు అన్న కంప్లీట్ గా లొంగదర్చుకోగలిగితే చెప్పు, కానీ నువ్వు అన్న లొంగపరుచుకుంటే వారం రోజులు అయిపోద్ది. ముందేమో వారం అన్నావు, తర్వాత 2 వారాలు అన్నావు, ఇప్పుడేమో దాని తర్వాత 4 వారాలు అన్నావు. ఇంతవరకు ఇరాన్ అలా పడతానే ఉంది, ఇరాన్ డ్రోన్స్ వాళ్ళ మీద పడతానే ఉన్నాయి. సో ఇలాంటి ప్రెషర్స్ ఖచ్చితంగా వీళ్ళందరూ పెట్టుంటారు, బహ్రెయిన్ అవ్వండి, ఖతార్ అవనివ్వండి. సో ఈ దేశాలన్నీ ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఉంటాయి. కనుక నేను అనుకోవడం ఏంటంటే ఇంటర్నేషనల్ ప్రెషర్స్, ఇంటర్నల్ ప్రెషర్ మూలాన ట్రంప్ ఈ సంధికి అగ్రిమెంట్స్ ఒప్పుకున్నాడు. అగ్రిమెంట్స్ ఏం జరుగుతుంది, కానీ దానికన్నా ముందు నేను ఇంతగా మళ్ళీ చెప్తున్నాను, ఇజ్రాయెల్ నోరు విప్పి చెప్పాలి వాళ్ళ మనసులో ఏముంది, నెక్స్ట్ వాళ్ళు ఏం చేయబోతున్నారన్న వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలని ఇరాన్ కోరతారు. ఒకటి. రెండోది, ఇరాన్ కోరినట్టుగా వాళ్ళు ఏంటంటే యుద్ధం పర్మనెంట్ గా ఆపాలన్నట్టు అష్యూరెన్సెస్ మాకు కావాలి అని మధ్యవర్తి దేశాలు ఏవైతే ఈ మంత్రాలు రహస్య మంత్రాలు జరుపుతున్నాయో తెలుస్తుంది రేపు ఎల్లుండో ఎన్ని దేశాలు అందరూ ఇన్వాల్వ్ ఉన్నాయో, రైట్? లేదా వీళ్ళందరూ ప్రెషర్ పెట్టిన తర్వాత అమెరికా తనంతా తానే నిర్ణయించుకున్నట్టుగా ఖచ్చితంగా ట్రంప్ చెప్తాడు. ట్రంప్ ఒప్పుకోడు, ఎందుకంటే అహంకారి, అతనికి ఉన్న ఈగో ప్రాబ్లమ్స్ టూ హ్యూజ్. ఎవరు వచ్చి నాకు ఏదో ఇచ్చారనుకోవటం కాదు, ఇంటర్నేషనల్ ప్రెషర్ నా మీద పడింది అనకుండా ఏమంటాడంటే నేను అనుకున్న అబ్జెక్టివ్స్ తీరిపోయి మిగిలిన వాళ్ళు కూడా చాలా కష్టాల్లో ఉన్నారనేసి నేను డిసైడ్ చేసుకున్నాను చెప్తాడు. అదొక డిఫరెంట్